ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్వేంకటనాథార్య కైతార్కేసరి వేదాంతాచార్యవర్య సన్నిధత్తాం సదా హరే. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం గరుడ దండకం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్రీ వైష్ణవ పూర్వాచార్య పరంపరలో శ్రీ వేదాంత దేశకులకు స్థానం విశిష్టమైనది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద గంట అంశతో అవతరించినట్లుగా ఆరాధింపబడి ఈ మహాకవి శతాధిక గ్రంథకర్త. సంస్కృత, ప్రాకృత, ద్రావిడ, మన ప్రవాడ భాషలో వీరు పలు ప్రక్రియలో ఎన్నో కృతులు రచించారు. వీటిలో కొన్ని స్వతంత్ర గ్రంథాలు, కొన్ని వ్యాఖ్యానాలు, మరికొన్ని వాద గ్రంథాలు, కొన్ని కావ్యాలు, కొన్ని శాస్త్ర గ్రంథాలు. ఎంత గంభీరమైన విషయాలైనా అలవోకగా అందంగా మనస్సు ఎత్తుకునేట్టు తెలుపగలరు ఘటం వీరి సొత్తు. స్తుతి అనేది ప్రపంచ వాగ్మయంలోనే ప్రాచీనమైన ప్రక్రియ. దీని ఆవిర్భావం వేదాల్లో దర్శింపవచ్చు. ఋగ్వేదం పలు దేవతల స్థుతుల్లో యొక్క సమాహారం. రుక్ అంటే స్థుతి అని అర్థం. ఈ స్థుతి ప్రక్రియ క్రమంగా పరిణితి పొంది ఆయా సిద్ధాంతాలను, తత్వాలను ఆవిష్కరించే వైఖరిని కూడా సంతరించుకున్నది. ఇటువంటి స్థుతులే వేదాంత దేశకుల స్తోత్రాలు. ఇవన్నీ శ్రీమన్నారాయణ వైభవాన్ని, విశిష్ట అద్వైత సిద్ధాంతాలు అందంగా అందిస్తాయి. దివ్యసూరుల భావాలు వీటిలో పరిమళించటం ఇంకొక విశేషం. కుంకుమాంకిత వర్ణాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయితే నమః. వైకుంఠేతు పరలోకే శ్రేష్ఠారం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మ భక్తై భాగవతై సహా అన్నట్లు భగవానుడు శ్రీమన్నారాయణ లక్ష్మీదేవితో నిత్యముక్తులతో కలిసి దివ్య వైకుంఠ గమనం పేరోల గమనం నిర్వహించును. త్రిపాదిత్వైభూతెనబడు పరంపదమును భగవానుడు పలువురు నిత్యులు, ముక్తులు అనేక విధములు సేవించును. నిత్యవర్గములకు చెందిన భగవాను సేవకులలో గరుత్మంతుడు అగ్రగణ్యుడు. కావునే శ్రీ వైష్ణవ సాంప్రదాయం గరుడనకు పెరియ తిరుముడి అని పేరు. ద్రావిడ భాషలో అడి అనగా దాసుడు అని పాదములని అర్థములు కలవు. భగవాని పాదములు మోయచు ఎల్లప్పుడూ వాహనం మోడ్చే ఆ స్వామికి పలు విధములైన సేవలు చేయు దాసుల గుడిచే ఈ పేరు గరుడునకు వచ్చినది పెద్దలందరూ. పెరియ అనగా పెద్దని అర్థం. భగవాన్ని పాదముల మోయ భాగ్యం శ్రీ రామావతారం సందర్భముగా హనుమానికి మాత్రం కలదు. కానీ గరుత్మంతునికి ఆ అదృష్టం నిత్యము కలదు. కావున ఈ విశేషణ మాత్రం ఏందో మిక్కిలి సార్థకమని అభిజ్ఞులు వివరణ. ఈ పరమభక్తునికి అన్వర్థములైన పలు పేర్లు గలవు. గరుత్మత్ సుపర్ణ శబ్దములు ఇతని రెక్కల శక్తిని తెలుపును. గరుడ శబ్దం జ్ఞానాష్టానములను వచించును. పక్షి ఇంద్ర శబ్దము ఇంద్ర సౌమ్యమును తెలుపును. పన్నగాసునను పేరు సర్పములకు శత్రువనుడు తెలియజేయను. వైనుతేయుడు అనుట వినతాసుతత్వమును సూచించను. ఆయా పేర్లలో స్వారస్యములను వ్యాఖ్యలో యథావకాశముగా ప్రస్తుతం. సుష్టు పారం నైతి ఇది సుపర్ణ అనుచు విష్ణు సహస్రనామంలోని సుపర్ణ శబ్దముకు భట్టరు చేసిన వివరణ గరుడును అన్వయించవచ్చు. భగవానుడు భక్తులకు పరంపదమును గరుడంపై నెడుకొని కొనుపోవును కదా అని ప్రసిద్ధి. వారజ విలోచన మదంతి మదిశయాం క్లేశ వివశీకృత సమస్త కరుణాం ఏహురమయా సహసరణ్య వేగానం నాదు మధురిహ నరసింహని కదా పూర్వాచారుల ప్రార్థన. పిపితేతి పర్ణం పాలన పూర్ణయో అని పృణతి ఇది పర్ణం పృఢప్రీణిని అని పర్ణశబ్దములకు అమరస్వదలో వివరించమని. కావున సుపర్ణుడు అంటే భక్తులు పాలించేవాడిని, భగవంతుని ఆశను పూరించుకునేవాడని, భగవాన్ని భక్తులను సంతోషింపజేయవాడని అర్థం చెప్పవచ్చును. అట్లే విష్ణురథ నామస్వారస్యం వాక్యలో తెలపండి. భగవద్ధ్యాములు స్తోత్రత్మనందు దాసస్సకా వాహన మాసనం ధ్వజోయస్సే వితానం వ్యజనం త్రయీమయను చూ భగవాను దాసుడై సకుడై వాహనమై
ఆసనమై ధ్వజమై మేలు కట్టై విసనకరై ఇంకను పలు విధములుగా గరుడు సేవ చేయనండి. ఈ సూక్తిని ఆచార్యులు వ్యాఖ్యానిస్తూ అత్యద్భుతం అందులో విశేషము కొలది ప్రస్తావించబడుతుంది. దాస స్వామికి అతిశయము కలిగించు అను శేషత్వం స్వార్థకమవుట. దాసత్వంలోనే శేషత్వం అచేతనంగా ఉండవచ్చును, కానీ దాసత్వములకు మాత్రం చేతనకే సాధ్యం. సఖత్వం మొదలగు స్థితులు ఎందును స్వాభావికమైన దాసత్వం అనువర్తనం. లోకనాథస్య రామస్య కాదాస్వస్మి రావణ అని శ్రీరామాయణ సూక్తి ప్రమాణ దేశికులు సూక్తి. అట్టి దాసులో ముఖ్యుడు గరుడు. గరుణు సఖిత్వం సఖీ రాఘవ ధర్మజ్ఞ ఇత్యాది శ్రీరామాయణం సూక్తిలో స్పష్టం. ఇది సఖిత్వం కాదాచిత్కం అభినయ ప్రయుక్తం అని దేశకులు వ్యాఖ్యానించింది. సఖిత్వం అనట సమాన చిత్త వృత్తిత్వము అనగా ఒకే విధమైన అభిప్రాయం కలిగి ఉండటం అని చెప్పవచ్చు. జగద్ వ్యాపారంలో ఈశ్వరుడు తన సంప్రదించు గొప్పతనం కలిగిన వాడు గరుడు అని సూరి ఇచ్చట వ్యాఖ్యానించే. సమానం ఖ్యాయితే ఇది సక అనే ఉత్పత్తిని ఇచ్చట వివక్షితం. ఆసనం ఏ కార్యం లేనప్పుడు ప్రభువు సింహాసనంపై కూర్చుండి సేదీరినట్టు స్వామి తన వైభవమును తగిన విధముగా గరుడు ఆసనముగా చేసుకుని కూర్చుంటున్నాడు. గరుడాసన అని లక్ష్మీ సహస్రనామ స్తోత్రముల నామను బట్టి గరుడు లక్ష్మీదేవికి ఆసనముగా తెలియచున్నాడు. అనగా దివ్య దంపతులకు ఇద్దరికీ అతడి ఆసనమే కదా. శయ్య ఆసన వాహనం వేదాత్మ వేగేశ్వరుని స్తోత్ర రత్న సూక్తి. స్వస్తి. జయ శ్రీరామ్.